మామ అల్లుల దాడుకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూసినా వరంగల్లో కత్తితో దాడి చేసుకున్నారు మామ అల్లుడు. తన భార్యను కాపురానికి పంపించడం లేదని వాదనకు దిగి మామను కత్తితో పొడిచాడు అల్లుడు. అదే కత్తి లాక్కొని తిరిగి అల్లుడిని పొడిచాడు మామ. ఈ ఘటన రామన్నపేట బొడ్రాయి దగ్గర జరిగింది. తన భార్యను కాపురానికి పంపట్లేరని అత్తగారింటికి వెళ్లి గొడవకు దిగాడు అల్లుడు అనిల్ రెడ్డి. తన భార్య శ్రీకన్యపై దాడి చేస్తుండగా మామ ప్రభాకర్ అడ్డుకున్నాడు. ఆవేశంతో మామ ప్రభాకర్ను కత్తితో పొడిచాడు అల్లుడు అనిల్. తిరిగి అదే కత్తి లాక్కొని అనిల్ని పొడిచాడు మామ ప్రభాకర్. ఇద్దరు తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిపోయారు. వెంటనే స్థానికులు మామ అల్లులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. కాలేసి తొక్కిందంట, తప్పించుకుని వచ్చేసింది. పక్కన చెప్పి ఫోన్ చేయమని చెప్పిందంట. చేసింది. చెల్లి వస్తాను చూడు బయట అంటే ఇటు మా ఆయన పోయిండు, అటు మా డాడీ వెళ్ళిండు. అంతలో మా చెల్లి వచ్చేసింది. ఆయన అక్కడ కూర్చుని ఇప్పుడు ఎందుకు వెళ్ళి చేస్తున్నాము, లేదంటే రేపు పొద్దున మాట్లాడుకుందాము అని డాడీ అన్నాడు. మా అన్న అంది ఇప్పుడేం మాట్లాడేది, ఏం లేదు మీతో మాట్లాడేది అని బాగా మీ దగ్గరికి వచ్చింది. ఎందుకు ఇట్లా చెప్తామని సడన్గా ఆయన జేబులో కత్తుంది, మాకు తెలియదు, తీసేసి వచ్చేసింది.